మనకి బగారా అన్నము యాటకూర ఫేమస్ మన తెలంగాణలో. అయితే మనకు అప్పట్లో మంచిగా చేసుకునేటోళ్ళు తినేటోళ్ళు. ఇప్పుడు సిటీలలోకి వచ్చి వాళ్ళకి చేయడానికి రావట్లేదు. ఎట్లా ఆ అరోమా అనేది మిస్ అవుతుంది అనమాట. అట్లాంటి వాళ్ళ కోసం అప్పుడు తిన్నటువంటి ఆ టేస్ట్ కోసం ఎస్ఆర్ నగర్లో ఒక రెస్టారెంట్ అయితే ఉంది. అదే మన పక్కా తెలంగాణ అరోమాతోని మొత్తం అన్నీ చేస్తున్నారు. అప్పట్లో ఎట్లా చేసేటోళ్ళు ఇప్పుడు అట్లా చేస్తున్నారు అన్నట్టు. ఎట్లా స్టార్ట్ చేయాలనిపించింది, ఎవరి థాట్ ఇది, ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, మనకు వెనకటి కాలంలో ఇట్లా చేసిర్రు ఇప్పుడు దొరకలేదు అనేసి ఈ థాట్ అంతా ఎవరు స్టార్ట్ చేసిర్రు, ఎట్లా స్టార్ట్ చేసిర్రు? థాట్ వచ్చింది ఎక్కడ నుంచి అంటే ఫౌండర్ ఉన్నాడు అనమాట. థాట్ అంతా ఆయనది. సో గ్రౌండ్ వర్క్ చేసిందంతా ఇంకా అందరం కలిసి చేసినాము. మొత్తం విజనరీ అంతా ఆయనది. మనం చిన్న ఉన్నప్పుడు ఎట్లయితే తిన్నామో ఆ తిండి ఇప్పటి వాళ్ళకి ఇద్దామన్న ఉద్దేశంతో ఆలోచనకి వెళ్ళి వచ్చిందనమాట. బగారా కావచ్చు, తలకాయ కూర కావచ్చు, బోటీ కావచ్చు, నల్లి కావచ్చు, లివర్ కావచ్చు, ఏదైనా. సో ఇప్పుడు ఏదైతే మిస్ అయినరో ఆ మిస్ కావద్దు అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసాం అనమాట. హైదరాబాద్కి వచ్చిన తర్వాత దుబాయ్ వెళ్ళినప్పటి నుండి మాట్లాడుతుండే చేద్దాం అంటే సరే అని చెప్పేసి ఆ ఫౌండర్ కావాలని తీసుకొచ్చుకున్నాడు. వాళ్ళ ఫౌండర్స్ కూడా ప్యూర్ తెలంగాణ ఆంధ్ర ఏం లేదు, కానీ మన ఫుడ్ మనకి ఎంత తెలుస్తుందో ఎవరి ఫుడ్ వాళ్ళకి అంత తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే మనది గ్రేవీలో ఫుడ్ కాదు, అదొకటి మాత్రం చెప్తారు. రెండు తెలుగు అక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు, ఎస్పెషల్ తెలంగాణ మాత్రం గ్రేవీ అనేది ఉండదు. ఏ కూర టమాటా వేయకపోతుండే, మన దగ్గర ఏ కూర టమాటా ఉండదు. మనం చేసే బగారా కూడా యూనిక్ ఉండడానికి కారణం ఏంటంటే మనం ఆ యూనిక్నెస్ మెయింటైన్ చేస్తాం. అప్పుడు ఎట్లా వండిందో అట్లే వండుతాను. ఉల్లిగడ్డ కూడా ఏమో యాక్చువల్ బగారా ఉల్లిగడ్డ ఉండదు. కొన్ని సంవత్సరాల నుండి వేసుకుంటూ వచ్చి అది ఏమంటే వేస్తాను.